నా పేరు అలేఖ్య. మేము గుడివాడ నుంచి వచ్చాం. నేను ఎత్తుకున్న బాబు నా మనవడు. పోయిన నెల నేను తైలాభిషేకానికి వచ్చినప్పుడు నా మనవడిని తీసుకొని వచ్చాను. వచ్చినప్పుడు మేము బాగానే ఉన్నాము. మరి సడన్గా నా మనవడికి ఇక్కడికి వచ్చి నాకు మోషన్స్ అయినాయి. ఇంకా ఏదో ఈ ఎండ దెబ్బకి ఇదైందని నేను ఎంతగానో అనుకున్నాను. తగ్గిపోతాయి అన్నట్టుగా నేను తైలాభిషేకం ఉంటే రాసుకున్నాను ఇక్కడే. అయినా తగ్గలేదు. ఇంటికి వెళ్ళి నాకు బ్లడ్ మోషన్స్ అయినాయి. అట్ట ఒక 20 రోజులు బాధపడ్డాడు పిల్లాడు. ఎన్ని హాస్పిటల్ అన్నీ చూపించాను, అయినా కూడా తగ్గలేదు. ఇంకా నేను బిడ్డ మీద ఆశలు వదిలేసుకున్నాం మేము. పిల్లాడు సన్నగా అయిపోయి ఏమి తినక ఇంకా పిల్లాడు మా చేతుల్లో ఇంకా ఉండడం అన్న ఇంకా ఇది నేను అసలు తట్టుకోలేను నా మనవడి గురించి నేను తలుసుకుంటే. అయితే నేను ఒకటి హాస్పిటల్ బెడ్ మీద నేను నా మనవడి మీద చెయ్యేసి ప్రార్థన చేసుకొని నేను ఎప్పుడు చూసిన ఇసాగయ్య గారి వాక్యమే వింటాను నేను. ఇసాగయ్య గారికి నేను అనుకున్నాను, నా బిడ్డ కనుక నాకు దక్కి ఉంటే నాయన నేను వచ్చే నెలలో నీ సన్నిధికి తీసుకొచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. ఇక సన్నగా అయిపోయి ఇదిగా ఉంటే అమ్మో అసలు ఇంకా ఈ పిల్లోడు నా చేతికి దక్కడని ఇంటికి తీసుకొచ్చినాక తైలాభిషేకం నేను నోట్లో వేసుకొని ప్రేయర్ చేసుకున్నాను. నా మనవడికి ప్రేయర్ చేసుకున్న తర్వాత పెద్ద వాంతి అయింది. వాంతి అయిన తర్వాత నా మనవడు రికవర్ అయ్యి స్వస్థత పొందాడు. ఇదే నా చిన్న సాక్ష్యం.